శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వాళ్ళ యొక్క జీవన విధానంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ దైవాన్ని పూజించాలి, ఏ రత్నాలు ధరించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేషరాశి అంటేనే సృష్టి ప్రారంభంలో అంటే బచక్రంలో ప్రారంభ రాశి మేషరాశి. చాలా పవర్ఫుల్గా, చాలా స్పీడ్గా, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే రాశుల్లో మేషరాశి ఒకటి. అంటే మేషరాశికి అధిపతి కుజుడు అవుతుంటాడు. కుజుడు దేవతల యొక్క సైన్యాధ్యక్షుడిగా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిరూపంగా ఉండడం అవుతుంది. నవగ్రహాల్లో కుజుడికి ఆధిపత్యం ఉండడం వల్ల కుజుడు సైన్యాధ్యక్షుడిగా ఉండడం వల్ల మొత్తం ఎంటైర్ మిలిటరీ కానీ అన్ని రకాల వాయుదళం అవ్వచ్చు, ఆకాశ దళం, సముద్ర దళం, ఇలా అందరూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, దేశాన్ని రక్షించి బాధ్యతాయుతంగా ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ మేషరాశి ఆధీనంలో రావడం జరుగుతుంటుంది. మేషరాశిలో ఉండే 3 నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కానీ, అశ్విని నక్షత్రం లగ్నంగా ఉండి మేషరాశిలో జన్మించిన వారికి కూడా ఈ లక్షణాలు వర్తించడం జరుగుతూ ఉంటాయి. మేషరాశికి అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి అధిపతులు అశ్విని దేవతలనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్లా ఉంటారు. వారిని దేవతల యొక్క వైద్యునిగా పేర్కోవడం జరిగింది. వీళ్ళ యొక్క వాహనం కూడా అతి వేగంగా ప్రయాణించే ఒక 3 చక్రాల వాహనం లాంటిది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ ఎవరికి ఆపద కలిగినా, ఎవరికి వైద్య అవసరాలు కావలసి ఉన్నా ఈ అశ్విని దేవతలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సరైనటువంటి వైద్యం చేయించి రక్షించేవారంటే పూర్వకాలంలో వాళ్ళు అలాగా పెట్టారు. ఆ కారణం వల్లనేమో ఈ మేషరాశిలో జన్మించిన వారు చాలా మంచి వైద్యులుగా, హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి సహాయకులుగా, హీలింగ్ చేసేవాళ్ళుగా, అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో విధంగా స్వస్థపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు సమకూర్చి వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ అశ్విని నక్షత్రం వల్ల ఈ మేషరాశి వారికి ఇటువంటి వేగంగా ప్రయాణించే లక్షణం అన్నమాట. ఈ రాశిలో ఎవరు జన్మించినా కూడా వాహనాలు అవి నడిపినప్పుడు చాలా ఫాస్ట్గా, చాలా వేగంగా నడిపిస్తూ ఉంటారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా మనకు సంబంధం లేకపోయినా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక మంచి పని అంటే ఒక యుద్ధం చేయాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా, దేశం కోసం పోరాడాలన్నా వీళ్ళ వల్లే అవుతుంది. ఒకటి నాశనం చేయాలన్నా, ఒకటి డిస్ట్రక్ట్ చేయాలన్నా కూడా మేషరాశి వల్లే అది వీలవుతూ ఉంటుంది. అంత బలమైన రాశి. దానికి ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ఆ విధంగా బలంగా ఉంటాయి. దాని తర్వాత అశ్విని తర్వాత భరణి నక్షత్రం కూడా మేషరాశి కిందే రావడం జరుగుతుంటుంది. మేషరాశికి కుజుడు అధిపతి అయితే భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో యమధర్మరాజు అంటే వెరీ స్ట్రిక్ట్గా, చాలా డిసిప్లిన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ మేషరాశిలో జన్మించిన వారు కూడా చాలా డిసిప్లిన్గా, ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడి ఉంటారు. ఒక టైం అంటే ఆ టైంకి ఆ కార్యక్రమం చేస్తూ ఉంటారు. చాలా డిక్టేటర్స్గా ఉంటారు అన్నమాట. చాలా అహంభావంగా, డిక్టేటర్స్గా, ఎంత నిజాయితీగా ఉంటారో అంత స్ట్రిక్ట్గానే ఉంటారు. ఎవడు ఏమాత్రం చిన్న తప్పు చేసినా కూడా వారిని శిక్షించే అవకాశం వీళ్ళ చేతిలోనే ఉంటుందన్నమాట. అందుకని చాలా ధైర్యంగానే ఉంటారు, చాలా నిర్మోహమాటంగా ఉంటారు, న్యాయానికి ప్రతిరూపంగా ఉంటారు అన్నమాట. సో అందుకనే ఎక్కువ మంది ఈ భరణి నక్షత్రం మేషరాశిలో జన్మించిన వారు న్యాయవాదులుగా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత అధికారులుగా ఉండడం జరుగుతుంటుంది. అంత
పవర్ఫుల్ నక్షత్రం భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు. ఇక 4 పాదాలు అశ్విని, 4 పాదాలు భరణిలో ఉంటే ఒక పాదం కృత్తికా నక్షత్రంలో ఉంటుందన్నమాట. ఈ కృత్తికా నక్షత్రానికి ఇంచుమించుగా దీనికి అధిదేవతగా అగ్నిదేవుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఇండివిజువల్ స్టార్ అన్నమాట. స్వతంత్ర భావాలు కలిగి ఉన్నటువంటి స్టారు. ఏ విషయంలో కూడా మొగమాటం లేకుండా నిక్కచ్చిగా అక్కడికక్కడికి సెటిల్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ నక్షత్రానికి సింబల్ కూడా రేజర్, అంటే ఒక విధంగా షార్ప్ కత్తిలాంటిదన్నమాట. ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అంటే ఇంకో చేస్తామంటే చేస్తాం, వద్దంటే వద్దు, ఇస్తానంటే ఇస్తాను, లేదంటే లేదు అన్నటువంటి లక్ష్యాల్ని కలిగి ఉండి ఈ కృత్తిగా 1వ పాదంలో జన్మించిన వారు కూడా అగ్ని అధిపతి అవ్వటం వల్ల టోటల్గా మేషరాశి కూడా అగ్నితత్వ గ్రహం అవటం వల్ల ఈ రాశిలో జన్మించిన వాళ్ళు చాలా పవర్ఫుల్గా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఏ రంగంలో అయినా సరే టాప్లోనే ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్రంలో సూర్యభగవానుడు అంటే రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు అన్నమాట. అంటే ఎంత డిగ్నిఫైడ్గా సూర్యభగవానుడు సాక్షాత్తు ఈ ప్లానెటరీ క్యాబినెట్కి రాజు సూర్యుడు ఉంటే చంద్రుడు రాణిగా నిర్ణయిస్తారు. అటువంటి రాజుకి ఇది ఉచ్చక్షేత్రం. అంటే ఇక్కడ సైన్యం ఎంత బలంగా ఉంటే రాజు అంత బలంగా ఉంటాడు. కాబట్టి మేషరాశిలో రవి ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మేషరాశిలో ఎవరు జన్మించినా కూడా పరిపాలకులుగా టాప్ ర్యాంక్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది అంత పవర్ఫుల్గా ఉండడం ఈ రాశికి ఇంకొక పవర్ వచ్చింది అన్నమాట. దాని తోడు ఏంటంటే ఇది చెరరాశి. అంటే ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఒక చోట ఉండడానికి ఇష్టపడరు. అది వేగంగా ప్రయాణిస్తుంటారు. అక్కడ అవకాశం లేకపోతే వేరే చోటకి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకదాన్నే పట్టుకొని కూర్చోనమాట. ఎక్కడ మంచిగా ఉంది, ఎక్కడ మనం అభివృద్ధి చెందామంటే అక్కడికి మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల అధికార లక్షణాలు కలిగి ఉంటారు. అంటే మొత్తం మీద ఈ మేషరాశి అధిపతి కుజుడు అవటం వల్ల ఏంటంటే వీళ్ళ భూముల్ని ఎక్కువగా ఇష్టపడుతూ జరుగుతుంటారు. కాబట్టి ఎక్కువ మంది ఈ స్థిరాస్తి వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి భూముల యొక్క వాల్యూ తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ భూమి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాంతం అభివృద్ధి ఎంత ఉండదు అన్నటువంటి ఆలోచనలతో ముందుగానే ఊహించి తగు విధంగా వీళ్ళం స్థిరాస్తి రంగంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు. సో ఈ ప్రాథమిక లక్షణాలు ఈ విధంగా ఉంటే ఈ రాశి వారికి, మేషరాశికి కుజుడు అధిపతి అవుతుంటే ఆ రాశితో పాటు అష్టమ రాశి అన్నటువంటి వృశ్చికానికి కూడా ఈ కుజుడే అధిపతి అవుతుంటాడు. అంటే వీళ్ళ జీవితంలో ఎదిగే కొద్దీ వీళ్ళకి శత్రువులు ఎక్కువ మంది తయారవుతుంటారు. సో ఎక్కువ ప్రమాదాల అంచులకు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎంతసేపు కూడా ఎంత అభివృద్ధి ఎంత ఉంటే అంత ఎనిమీస్, అన్ని విమర్శలు వీళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక దశమ లాభాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు, అంటే దశమ స్థానం అంటే కర్మస్థానం కాబట్టి కర్మస్థానానికి శని ఆధిపత్యం వహించడం వల్ల ఈ రాశివారు ఒక సాధారణ స్థాయిలో ప్రవేశించినప్పుడు కూడా వాళ్ళ యొక్క సామర్థ్యంతో అంచెలంచెలుగా ఒక కార్మికుడిగా ప్రవేశించి ఒక కార్మిక నాయకుడిగా ఎదిగి ఒక సంస్థకే యజమానింత టాప్ లెవెల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. అంటే దశమస్థానం శనికి ఆధిపత్యం అవటం వల్ల అదే దశమస్థానంలో రాష్ట్రాధిపతి కుజుడు కూడా ఉచ్చ పొందడం వల్ల ఈ రాశి వారు ఏ స్థాయిలో చేరినా కూడా టాప్ లెవెల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి లాభాధిపత్యం కూడా శనికి రావటం వల్ల లాభస్థానం ఈ రాశి వారికి బాధకుడు అవటం వల్ల వీళ్ళు సంపాదించిన ధనమే వీళ్ళకి శత్రువుగా మారి సొంత వారితోనే అన్యాయం చేయబడడం కానీ, వీళ్ళని అణగదొక్కని ప్రయత్నం చేయడం కానీ, వీళ్ళకి వెన్నుపోటు పొడిచి వీళ్ళ యొక్క స్థిరాస్తులు కానీ, ఆస్తులు కానీ, పదవి కానీ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే సొంత మనుషులతోనే, సొంత వ్యక్తులతోనే వీళ్ళు వంచబడతారు, వాళ్ళే అన్యాయం చేస్తారు. ఎవరు వీళ్ళకి నమ్మకంగా ఉంటారో, ఎవరు వీళ్ళకి రక్షణగా ఉంటారని భావిస్తారో వాళ్ళ చేతిలోనే వీళ్ళ పతనం కానీ, వీళ్ళ యొక్క ఇబ్బందులు, న్యాయం, అన్యాయం అన్నీ కూడా వాళ్ళ వల్లే జరుగుతుంటాయి. అంటే వీళ్ళ అభివృద్ధే
వీళ్ళకి శత్రువులను పెంచుతూ ఉంటుంది. ఇక తృతీయ షష్టాధిపత్యం బుధుడికి రావడం వల్ల మంచి నాలెడ్జ్ కలిగినటువంటి సహాయకులు, అంటే మూడో స్థానం సహాయకులు కాబట్టి మంచి నాలెడ్జ్ కలిగిన సహాయకులు ఉంటారు, మంచి తెలివైన సోదరులు ఉంటారు, అలాగే మంచి సలహాదారులు ఉంటారు. అదే తృతీయాధిపత్యం షష్టాధిపత్యం కూడా బుధుడికి రావడం వల్ల ఏంటంటే ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేస్తుంటారో వారి వల్లే వీళ్ళకి మోసం కానీ అన్యాయం కానీ జరుగుతుంటుంది. అంటే వీళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ వీళ్ళ యొక్క లోటుపాట్లు, వీళ్ళ యొక్క వీక్నెస్లు కనిపెట్టి అవి ఆయుధాలుగా చేసుకొని వీళ్ళ పతనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అంటే సొంత వర్కర్స్ కానీ, సేవకులు కానీ, అన్నదమ్ముల వల్ల కానీ, దగ్గర బంధువుల వల్ల కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రమాదం, ఇబ్బంది కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉంటే ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అవటం వల్ల వీరికి వివాహం తర్వాత చాలా అనుకూలంగా కలిసి వస్తుంది. కొంతవరకు పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు సప్తమాధిపతిగా ఉండడం వల్ల కుజుడికి శుక్రుడికి ఒక భార్యాభర్తల సంబంధం లాంటిది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ధన సప్తమాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల వైవాహిక జీవితంలో అంటే భార్య ఒక మంచి కుటుంబంలో ఒక మంచి గుడ్ లుకింగ్ ఉన్నటువంటి భార్య రావడం వల్ల భార్య యొక్క సలహా సహకారాలతో కానీ లేదంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో కానీ ఖచ్చితంగా వీళ్ళం జీవితంలో పైకి రావడం జరుగుతుంది. ఇక పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడే కాబట్టి సాక్షాత్తు వీరికన్నా వీరి సంతానం చాలా హై లెవెల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి వాళ్ళు సంతానానికి అప్పచెప్పడం కానీ, ఒకవేళ వీళ్ళ అప్పచెప్పకపోతే సంతానమే కొడుకులే బలవంతంగా వీళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని, అంటే వీళ్ళు ఏదైనా వ్యాపారం అవ్వచ్చు, ఇంకో సంస్థ అవ్వచ్చు, ఉదాహరణకి సామ్రాజ్యం అనుకుంటా, అంటే ఎవరికి అదే సామ్రాజ్యం కాబట్టి వీళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని సొంత సంతానమే లాక్కునే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి ఈ రాశిలో కనబడుతుంటాయి. అంటే నిరంతరం పోరాడుతూ నిరంతరం ప్రమాదాల అంచులో వెళ్తున్నటువంటి రాశి మేషరాశి. అయినా వీళ్ళు ఒకే సాహసంతో ఒకే దీక్షతో వీళ్ళ జీవితంలో ముందుకెళ్తూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటూ 10 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశి వారు ముఖ్యంగా ధరించవలసిన రత్నాల్లో నెంబర్ 1గా వీళ్ళు ధరించాలనుకుంటే కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు, రెండో ఆప్షన్గా కెంపు పెట్టుకోవచ్చు, థర్డ్ ఆప్షన్గా పగడం ధరించవచ్చు. ఈ 3 రత్నాల్లో ఏదైనా ధరించవచ్చు, లేదా 3 గ్రహాలు 3 కలిపి కూడా ఒక ఉంగరంగా తయారు చేసి పెట్టుకోవచ్చు. సో అలాగే వీళ్ళం ప్రతి శనివారం, అంటే బాధకుడు శని భగవానుడు కాబట్టి ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, శివునికి అభిషేకం చేసుకోవడం కానీ, లేదంటే హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, అంటే హనుమాన్ ఎక్కువగా పూజించుకోవడం వలన వీళ్ళకి నమ్మక ద్రోహం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా మేషరాశి వారు ఒక మంచి పని సాధించాలన్నా, 10 మందికి ఉపయోగపడాలన్నా కార్యసాధకులుగా మేషరాశి వారు ఎల్లప్పుడూ ప్రథమ స్థాయిలోనే ఉంటారని ఆశిస్తూ స్వస్తి.